జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబుని హైదరాబాద్లోనే ఆయన నివాసంలో కలవబోతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన నవంబర్ 4వ తారీఖున జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి హైదరాబాద్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో పైన ప్రధానంగా చర్చించారు. మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరచాలన్న దాని మీద వారిరువురి మధ్య చర్చ అయితే వచ్చింది. అలానే షణ్ముఖ వ్యూహం అంటూ జనసేన అంటోంది. 6 పథకాలను ఇంప్లిమెంట్ చేస్తామంటూ టీడీపీ అంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా ఏ అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాలి, ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి, వారి అవసరాలు ఏంటి అన్నది గుర్తించి వాటన్నిటిని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. నవంబర్ 4వ తారీఖున ఈ భేటీ జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 6వ తారీఖున మరోసారి చంద్రబాబు నాయుడు నివాసంలోనే, హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు నివాసంలోనే పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూడా పొత్తులు, సీట్ల సర్దుబాటు పైన చర్చించినప్పటికీ ఆ విషయంలో మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఆ తర్వాత జనవరి 13వ తారీఖున భోగి మంటల కార్యక్రమంలో భాగంగా భోజనానికి ఇంటికి రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు. ఆ సమయంలో చంద్రబాబు నివాసానికి, ఏపీలోని ఉండవల్లిలోని నివాసానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఆ సందర్భంగా కూడా ఇరువురు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. ఆ తర్వాత భోగి మండల కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఏవైతే జీవోలు ఉన్నాయో, ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన జీవోలను వాటన్నిటిని కూడా భోగి మంటల్లో వేసి కాల్చిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఆ సందర్భంగా కూడా పొత్తులు, సీట్ల సర్దుబాటు పైన చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ప్రకటన ఎప్పుడు ఉండాలన్న దాని మీద క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఇవాళ కూడా పొత్తులు, సీట్ల సర్దుబాటు పైన చర్చిస్తారు. 4వ తారీఖున అనకాపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. కాబట్టి ఆ సమయంలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించే విషయమై ఆయన వెళ్ళి చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. కాబట్టి ఉత్తరాంధ్రకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇంకా ఏమైనా అభ్యర్థుల్ని ప్రకటించాలా ఉమ్మడిగా? ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కనుక చూస్తే అరకు, మండపేటకు సంబంధించిన అభ్యర్థులను టీడీపీ తరఫున ఏకపక్షంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కౌంటర్గా పవన్ కళ్యాణ్ కూడా రాజోలు, రాజనగరానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇకపై అలా జరగకుండా ఏకపక్షంగా ఎవరు నిర్ణయాలు తీసుకోకుండా ఉమ్మడి ప్రకటన చేస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇరువురు నేతలు వచ్చినట్లుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒకవైపు పోరాటం చేస్తూనే తదుపరి, అంటే ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్లో వచ్చే ప్రభుత్వం వస్తే ప్రజలకు ఏం చేయబోయేది కూడా చెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు జరిగే భేటీలో ఇతర నేతలు చర్చించే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అలానే భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయమై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన పార్టీ ఏమో అటు భారతీయ జనతా పార్టీ తోటి మిత్రపక్షంగా ఉంది, మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కాకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ అన్నది ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ త్వరలోనే అటు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయనతో కూడా భేటీ అవుతారు. భేటీ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తేనే బాగుంటుంది, అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే మాత్రం ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళాలి అన్న ఉద్దేశం ఏదైతే తనకుందో దాన్ని ఆ ఇరువురు అగ్రనేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనేతలకు వివరించే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి భేటీ కాబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా ఈ అన్ని అంశాలను కూడా చర్చిస్తారు. మరీ ముఖ్యంగా అటు వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకునే విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా చర్చించే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు జగన్ వ్యవహార శైలి నచ్చక, సీట్లు దక్కక అటు వైసీపీ నుంచి కొంతమంది జనసేనలోకి వస్తున్నారు, మరికొంతమంది టీడీపీలోకి వస్తున్నారు. వాళ్ళకు కూడా సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, ఉమ్మడి బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తే మైలేజ్ దక్కుతుంది అన్న దాని మీద కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నివాసంలో, హైదరాబాద్లోని చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ కాబోతున్నారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం జరిగే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. భేటీ తర్వాత పొత్తులు, సీట్ల సర్దుబాటుతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కలుపుకుని వెళ్తారా, లేదంటే ఒంటరిగానే టీడీపీ, జనసేన వెళ్తుందా అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.